హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్ ప్రేయర్ కి అందరు కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో లైవ్ లో ఇస్తున్నటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి వారికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు. ఇలాగా ఈ రాత్రి కాస్త జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి. ఎందుకు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి అంటే, దేవుని మాటలు మనకి బోధించేది ఎవరు, మనతో మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మీరు వినేటప్పుడు కూడా మీరు ఆత్మ ఉన్నట్లయితే దానితో వింటేనే మీకు అర్థమైంది, లేకపోతే ఏంటంటే వ్యర్థమైంది. అందుకని ఈ రాత్రి సిద్ధము అనేటటువంటి ఈ సిద్ధము అనేటటువంటిది బైబిల్లో మనం గమనిస్తే ప్రభు రాకడ సిద్ధము, మన పోకడ సిద్ధము, మన భక్తి సిద్ధము, మన ప్రార్థన సిద్ధము, అయితే మన మనసు సిద్ధము అనేటటువంటి కొన్ని అంశాలని దేవుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిన దేవుడు మీకు నేర్పుతాడు. ఈ రాత్రి వర్తమానం మీరు విన్న తర్వాత మీరే పరిశుద్ధాత్మలో మీరు ఆలోచించుకుంటారు. మొదటిగా కీర్తన భాగంలో నుంచి దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో నుంచి 5వ కీర్తన 3వ వాక్యాన్ని చదవండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు, ఈ ప్రతి మాట మీరు శివలో ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏదో మన నోటికి వచ్చింది మాట్లాడటం కాదు, కానీ ఆ సందర్భం ఏమిటి, ఆ సమయం ఏమిటి, ఆ సందర్భములో ఆ సమయంలో ఏ ఏ వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలన్నదే చాలా ప్రాముఖ్యం. చాలా మంది ప్రార్థన దేవుడు కొట్టివేయడానికి, చాలా మంది ప్రార్థనలు నిరాకరించడానికి, చాలా మంది ప్రార్థనలు కార్యాలు జరిగించకపోవటానికి ఏకైక కారణం ఈ రాత్రి ప్రసంగమే. చూడండి, చదవమా, ప్రారంభించు. ఏమంటున్నాడు? యెహోవా ఉదయమున. దేవుడికి ఏమి వినపడాలంట ఉదయాన? మనకి ఎవరికి స్వరం వినపడాలి? ఎవరి స్వరం వినపడాలి? కొడుకులా, కూతురులా, చుట్టాలా, లేకపోతే ఎవడన్నా ఫోన్ చేయాలా, ఎవరికన్నా ఫోన్ చేయాలా? దేవుడి వాక్యం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచి. అంటే దేవుడు ఉదయం మనతో మాట్లాడుతాడు, తిరిగి దేవునితో ప్రార్థన ద్వారా మనము మాట్లాడాలి. ఎట్లా? సిద్ధపడి మాట్లాడాలంట. సిద్ధపడటం అంటే ఏంటి? విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవటం, విన్న వాక్యాన్ని మనసులో సిద్ధపరచుకోవటం. చూసారా ప్రియులారా? చూడండి, సిద్ధపాటు లేని ప్రయాణం, సిద్ధపాటు లేని పని, మనసులో లేనటువంటిది ఏదైనా మనం చేస్తే దాని వలన నష్టము, దాని వలన కష్టము. ఒక్కసారి మీరు లూకా రాసినటువంటి సువార్త 9:52 తీసి ఉంచండి. లూకా రాసినటువంటి సువార్త 9:52 ఈ 5వ కీర్తన 3వ వాక్యాన్ని మనసులో ఉంచండి. దేవుడికి నీ స్వరము వినపడాలి, నీ ప్రార్థనని ఆయన సిద్ధపరిచి వినాలి. అది ఎందుకంటే దేవుని వాక్యం, చూడండి, నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఎక్కడికి అవని, ఉద్యోగం అవని, చదువు అవని, వ్యాపారం అవని, ప్రార్థన చేసుకోనటువంటి ప్రయాణం, సిద్ధపడినటువంటి ప్రయాణం నీకేమి కార్యములు జరిగించదు.
దేవుడు అంటూ ఉన్నాడు ఈ లోకరాసిన సువార్త 9:52లో, నేను యెరూషలేముకు వెళుతా ఉన్నా, సిద్ధపడి వెళుతా ఉన్నా. అయితేనంట మీరందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థనతో కాకుండా రేపు గురించి మనసులో ఆలోచిస్తారు. పొద్దున్నే లెగవాలి, అది చేసుకోవాలి, చేసుకోవాలి, అది చేసుకోవాలి, చేసుకోవాలని మీరు దేంతో ఆలోచిస్తారు? మనసుతో సిద్ధపడాలి. అంటే క్షణంగా రేపేది తోసి చేద్దామంటే అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు చదవండి లోకరాసిన సువార్త 9:52. దేవుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు ఏం చేసుకున్నాడంట? ఎవరు? మరి మనకేదండి చెప్పండి. దేవుడికి అదేంటండి? దేవుడే హైయెస్ట్ కదా. హైయెస్ట్ అయితే అమ్మలు అక్కడ ఏమంటారు? పొద్దున్నే వచ్చి నాకు ముండి నొప్పి, నాకు కాళ్ళు, మాకు ఆ ప్రార్థన, మాకు ఈ ప్రార్థన. ఎవరిని? యేసయ్య. అయితే ఆయన రాత్రి నిర్ణయించుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? రేపు నేను యెరూషలేము వెళ్ళాలి, నాకు అభ్యంతరాలు ఆటంకాలు కలగకూడదు, నేను సిద్ధంగా ఉండాలని. ఎవరు? యేసయ్య. దేవుడు, ప్రపంచానికి దేవుడు. మీకు ఏ సిద్ధపాటు లేదు. అంత తిట్టం, అంతసేపు నిద్రపాటం. రేపటిది మనసులో ఈ రాత్రి సిద్ధపరుచుకోవాలంట. మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని వారు వెళ్ళి బస సిద్ధము చేయవలని చాలు. బస సిద్ధము చేయటానికి చూసారా? ఎందుకు వెళుతున్నాడు ఈయన? అక్కడ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం వీటికంటే శ్రేష్టమైంది కనుక మనం ఏం చేసుకోవాలి? మనసుని సిద్ధపరచుకోవాలి. అదే పౌలు గారు చెప్తాడు, ఆత్మలో పాడండి తప్పులేదు, మనసులో పాడండి తప్పులేదు. ఆత్మలో మాట్లాడండి తప్పులేదు, మనసుతో మాట్లాడండి. పౌలు గారు చెప్తారు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని బట్టి. అందుకని ఈ మనసులు ఎవరయ్యా సిద్ధపాటు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పోయి ఏది కలిగినా ఏం జరిగినా అది దేవుడి మీద తోసేసే వాళ్ళంటే పెదవులు దేవునికి అర్పించినటువంటి బుద్ధిహీనులు. ఈ కుటుంబాలలో వీళ్ళకి కదిలితే మెదిలితే తగాదా కావాలి. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు. 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. 18:6. అమ్మా, బుద్ధిహీనుని పెదవులు కలహానికి సిద్ధముగా, అదే దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంట ఈ మనసుని అదుపు చేసుకోలేక, ఈ యొక్క తన దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోలేక, ప్రార్థన చేసుకోలేక, ప్రభువుతో మాట్లాడలేక, ప్రభువుకు చెప్పలేక ఏం చేస్తాడంటే ఇక కలహాన్ని హృదయంలో పెట్టుకుంటాడు. ఎవడీడు? బుద్ధిహీనుడు. కలహాన్ని రేపి అట్ట మాట్లాడి ఎట్ట మాట్లాడి శివరాత్రికి ఏం చేస్తాడు? ఎవరు చదవండి. ఏం చేస్తాడు శివరాత్రికి? అది ఆడికి ఇచ్చిందాక వాడికి ఇచ్చేసాడు అనుకో. మీలో పూరి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. పూరి అంటే సరే మీకు ఇష్టం. ఇప్పుడు పూరి పొంగకుంటున్నానంటే ఏం చేయాలి చెప్పండి? పూరి ఎక్కువగా పొంగకుంటున్నానంటే ఏం చేయాలంటే
అది పొంగేటప్పుడు దానికి బొక్క పెడితే తుస్సని అక్కడతోనే ఆగిపోయింది. అట్ట కాదనుకో, అది మెల్లిమెల్లిగా 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 పొంగి శివరాత్రకు ముఖం మీద ఒంటి మీద ఎక్కడైనా పడి కాడటానికి కూడా ఆస్కారం. చూసారా? అలాగే ఈ బుద్ధిహీనుడు కొంచెం ఆగితే పర్వాలా, ఈ తగాదాని ఇంట్లో అంత చేసి ఎంత చేసి అంత చేసి కేకలేసి ఇది శివరాత్రకు వాడి దానికి ఇచ్చిందాక. అందుకని దేవుని యొక్క నామము పేరిట దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏమిటండి ఈ సిద్ధపాటు అంటే? ఈ సిద్ధపాటు అనేది చాలా విలువైనది. మొదటిది నీ పెదవులు, నీ ప్రార్థన, దేవునితోనూ మాట్లాడతాం. రెండోది ఏమిటంటే యేసయ్య సైతము ఆయన సిద్ధ మనసు కలిగి రేపేదైనా చేయాలనుకుంటే ఈ రాత్రి మనసుని ఆయన ఆలోచించుకున్నారు. ఎందుకో తెలుసా? మీరు ఆలోచించుకుంటే నేను ఇట్లా వారంలో ఒక 4-3 రోజులు పొద్దున్నే ప్రభా నీ చిత్తమైతే ఆడకు తీసుకెళ్ళాక లేదు అనుకుని నేను అర్ధరాత్రి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు ఆయన చిత్తమైతేనేమో కరెక్ట్ గా 8:30 గంటలకు లేపి స్నానం చేసి తీసుకెళ్తాడు. ఆయన చిత్తం కాదని 7 గంటలకు ఎగుతా. ఆ పని అలా నేనేం బాధపడ్డాను, బాగాలేకపోయింది. ఎందుకని? నేను పోవాలి అంటే ఆయన నాకు మెలకువని ఇవ్వాలి. అందుకని దైవ లేఖనాలలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేనికండి అంటే చూడండి ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు దేనికంటే చూడండి, నా రక్షణ, నా నీతి, నా న్యాయములు వచ్చు వరకు మీరు సిద్ధముగా ఉండాలి. ఏమిటంట? నా రక్షణ, నా నీతి, నా న్యాయములు. యెషయా గ్రంథం 56:1. యెషయా గ్రంథం 56:1. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎరుటకు న్యాయ విధులను. అదండి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. చూడండి ఏమంటున్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్ని సిద్ధమే, కానీ జనాభాలో ఏం లేదు. చూసారా? చూడండి, ఒక సంవత్సరం మైకుల ద్వారా, సంఘం ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, సభ ద్వారా 12 సార్లు బాగా వాక్యం వినపడింది అనుకో, వాడు మారు మనసు పొందేడా సరే, లేకపోతే వాడి జీవితంలో ఎప్పుడు మారు మనసు పొందడు. ఎందుకని? వాత వేయమంటారు. అదే ఏమంటాడు తెలుసా? వాడికి హృదయం లోపల పుట్టిన సందేహాలని మనల్ని అడుగుతూ ఉంటాడు. అవి బైబిల్లో తిక్కల ప్రశ్నలు. చూసారా? ఎందుకయ్యా అంటే ఆదామే కదా ఆ కొడుకులకు బెల్లనాడు నుంచి వచ్చిందంట. బైబిల్లో చాలా లోతుగా పుస్తకాలు ఉన్నాయి, చదవాలి, నేర్చుకోవాలి. అయితే పరలోకం వెళ్ళడానికి అంత లోపల మనకు అవసరం లేదు. పరలోకం వెళ్ళడానికి మన విశ్వాసం, మన భక్తి, మన కాపుదల, మన కుటుంబం, మన సంఘం, మనం. ఆదాముకి కోడలెవరు? ముందర నీ కోడల సంగతి చూసుకో. ఎందుకనంటే అంత లోతులు మనకు అవసరత. ఈయన రక్షణ పొందేవాడైతే ఇదిగో నీ కొరకే ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అన్నప్పుడు అమ్మో నేను చాలా ఆలోచన చేశానని ఇదేం చేయాలంట? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెళ్ళటకుటకు సిద్ధముగా ఉన్నది, నా న్యాయ విధులను అనుసరించండి,
నీతిని అనుసరించి నడుచుకోండి. ఇప్పుడు ఎవరైనా ఉదయం మాట్లాడే వాళ్ళు ఇదిగో చూడండి, బుద్ధిహీనులు కాకుండా దేవుడే సిద్ధపడుతున్నాడు, దేవుడే సిద్ధముగా ఉంటున్నాడు, మనకి సిద్ధపాటు అవసరం లేదా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెళ్లి కాడికి ఎట్టపోతే ఎవరేమంటారులే అని అనుకుంటారు. కానీ పెళ్లిలో ప్రశస్తమైన వస్త్రాలు ఉన్న వాళ్ళని గౌరవించే విధానం వేరు, పాత బట్టలు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు గౌరవించే విధానం వేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే డబ్బాలు వేషాలు కడటానికి వచ్చారు అనుకుంటారు. ఎవరిని? ప్రశస్తమైన వస్త్రాలు లేనటువంటి వారు. అదే పనివారైనా నెంబరాన్ని బట్టలు వేసుకుని వెళ్ళారనుకో, వీళ్ళు వాళ్ళేమో అని సందేహిస్తారు. చూసారా? అందుకని ఇక్కడ యెషయా ప్రవచనం ఎక్కి చెప్తా ఉన్నాడు, దేవుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అన్నారు, అబ్బాయి బాప్తీసానికి సిద్ధపడతావా, అమ్మాయి బాప్తీసానికి సిద్ధపడతావా? ఆ సమయం ఉందలేండి అయినారు అంటే అయ్యా అన్నం తింటాం, మంచి కూర ఉంది పెట్టండి. చూసారా? బాప్తీసం అనేది దొంగ వచ్చినట్లు దేవుడు వచ్చేసరికి ఆ గడియలో నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. పోయిన వారాల్లో చెప్పాను ఏమని, లూకా రాసినటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 24:44 అనుకుంటా, 24:44లో ప్రభు చెప్తున్నాడు, అయ్యలారా అమ్మలారా, మీకంటే ముందు భక్తులు ఎట్టున్నారో, ఇప్పుడు ముందుతో ఉండేవాళ్ళు ఎట్టున్నారో, రానున్న వాళ్ళు ఎట్టుంటారో నాకైతే తెలియదు, కానీ నేను ఏ గడిలో వస్తానో అది నాకు తెలియదు. చదువుతావా? మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును, కనుకనే ఏం చేయాలంట మనం? రేపు వెళ్దాం, వచ్చే నెలలో వెళ్దాం, లేక అట్టమా అనుకుందాం, ఇట్టమా అనుకుందాం అని అనుకున్నాం అనుకో, అక్కడ అగ్ని రాదు. చూడండి, నేను ఒకటి చెప్తున్నా మీకు, మీరు భక్తిని చెడగొట్టుకుంటే, భక్తిని అనసుకుంటే, దేవుడి పేరని చెప్తున్నా. నాకెళ్ళి చూడండి, 2.5 గంటల ఆపరేషన్ జరిగింది. నాకు నొప్పి అనేది, బాధ అనేది నాకు తెలియదు. తర్వాత కూడా నేను ఏమాత్రమును కూడా నేను ఎక్కడ కంట తడి పెట్టింది లేదు, ఏడ్చింది లేదు. నొప్పుల విషయంలో మరి వాళ్ళు నొప్పుల ఇండిషన్లు 4 ఇండిషన్లు తీసుకొని ఉన్నారు, కానీ నాకు నొప్పులు లేవు, చేయొద్దన్నానంటే ఒక్కసారి మాత్రం కొంచెం పెయిన్ గా ఉందంటే ఇండిషన్ చేశారంటే. ఈ రోజు వరకు నా దేవుడు తన గాయపడినటువంటి హస్తంలో నన్ను పరుణ్ణి పెట్టి, ఎందుకో తెలుసా, సంవత్సరాల తరబడి ఆయన మాటకు లోబడి, నా కుమారుడా ఇది తినొద్దు, నా కుమారుడా ఇది నువ్వు చేయొద్దు, నా కుమారుడా ఇది చేస్తే నీకు నష్టం అని చెప్పినప్పుడు నేను అది ఎంత ఇష్టమైందైనా, ఎంత ప్రీతికరమైందైనా దానిని ఎడమ కాలుతో తన్నినట్లుగా దేవుని మాటకే నేను ఇష్టపడుతున్నాను. కానీ పొరపాటున ఇలా చేస్తే ఏమైంది, ఇది నా ఇష్టమే కదా, ఇది నాది కదా అనేటటువంటి ఆలోచన నా తలంపులో పుట్టనే లేదు. దేవుని మాటకే విలువించాను. నేను చాలా మందితో చెప్తూ ఉన్నాను, ఇదిగో అంతసేపు జరిగినా కానీ నాకు దేవుడు ఏమాత్రం, ఎందుకని చెప్పనా, ఎందుకని చదివిన వాక్యాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు, నీతిని అనుసరించి నడుచుకోండి, న్యాయ విధులను అనుసరించండి, అప్పుడు మీ ప్రాణాత్మ శరీరానికి తృప్తి, నెమ్మది కలిగి జీవిస్తారు. అందుకని దేవుని యొక్క వాక్యములో, ప్రియులారా, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెళ్ళటకు సిద్ధముగా. సిద్ధపాటు లేకుండా, చూసారా, నువ్వు బాప్తీసానికి సిద్ధపడాలని సిద్ధపడు,
కంపల్సరిగా నువ్వు బాప్తిసం పొందుతావు. నువ్వు రక్షణ కోరుకో, ఖచ్చితంగా నువ్వు రక్షణకి పొందుకుంటావు. చూసారా? చూడండి, ఏదో బాప్తిసం పొందాము, ఏదో మనం దేవుని బిడ్డలు అనిపించుకున్నాం అనుకుంటే ప్రయోజనం లేదు. అప్పింటికి చెడతావు, పుట్టింటికి చెడతావు. ఎందుకు చెప్పినా లోకంలో సుఖభోగాలను పోగొట్టుకుంటావు, దేవునిలో సత్ప్రవర్తనని పోగొట్టుకుంటావు. ఇంకేంటి? చూసారా? యేసయ్య చేతులు చాపి చెప్పడేమని 2 పడవల మీద కాలు వేయద్దు, బాగా సీరిపోతాయి. చూసారా? ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చెప్పారు. ఒకటంట 2 పిల్లలంట చిరాకు 3 రోజులు ఉంచుకుంటున్నారంట మొగుడిని. పెద్ద పిల్లలకి పూరీలంట, చిన్న పిల్లది కాస్త రేకులీలో ఏదోనంట. పెద్ద పిల్ల 3 రోజులు పెద్ద పిల్లల దగ్గర కొనడానికి వెళ్ళాడు. అయ్యో ఏమైంది? పూరీలు కదా, ఆ పిల్లల పొలాలు ఉండాలని కట్టి పొయ్యి దగ్గర వేసుకుంటే అట్లా కాలేం చేసేది సూర్యులు పెట్టారు. ఆ ఎలి కట్టు తిరుగుతా ఇటు తిరుగుతా అట్ల కాడని కట్టే కిందకు పడైతే అయ్యగారి కుడి కన్నులో అట్ల కాడ పొడుచుకొని కన్ను పోయింది. కట్టు కట్టుకొని 3 రోజుల తర్వాత చిన్న పిల్లల ఇంటికి వచ్చారు. ఏదైనా కట్టు కట్టుకొని వచ్చేవాడికి కన్ను పోయింది, అట్ల కాడ పెట్టి నేను రోజు మీ కుడి పక్కన పడుకుంటున్నానని అది కుడి కన్ను పొడిచి పంపించిందా? సరే చూస్తాలే అనుకొని సాయంకాలం దాకా ఓపిక పట్టుకొని అట్లకాడ పక్కలో దీని కింద పెట్టుకొని పడుకుందంట. ప్రశాంతంగా ఇది కొరక పెట్టిన తర్వాత దేవతల కన్ను పొడుచుకుంటుంది. అదేమో ఇది చొప్పున పోతే కన్ను, ఇదేమో తాపం వల్ల చూసారా? అదేమో ఏలిక బాగుపడితే ఇదేమో సొంత పిల్లమే బాగుంటుంది పోటీతో. అందుకని దేవుని యొక్క వాక్యములో రక్షణ అనేది, నీతి అనేది దేవుడు ఎప్పుడు సిద్ధముగా ఉండి మనకి ఇవ్వటానికి, చేయటానికి, బాప్తిసములో కడగటానికి, రక్షణ మారు మనసు ఇవ్వటానికి ఆయన ఎప్పుడు సిద్ధముగానే ఉంటాడు. సిద్ధముగా ఉండాను అని వాక్యం ద్వారా చెప్తుంటే మనోళ్ళు వాయిదాలేని కిస్మిస్ పండుగ తీసుకుంటారే, లేకపోతే పిల్లకి పెళ్ళైనా తీసుకుంటారే, పిల్లకి పిల్లవాడికి ఇద్దరికి ఉద్యోగం వచ్చినా తీసుకుంటారే. ఆడికి ఉద్యోగం వచ్చేది లేదు, ఇది బాప్తిసం పొందేది. దేవుడు ఏమంటున్నాడు? ఒకటి గుర్తు పెట్టుకో, రాసుకోండి అవసరమైతే. పరలోకములోకి పనికి వచ్చేది విశ్వాసం, నమ్మకం, ప్రేమ. విశ్వాసం, నమ్మకం, ప్రేమ. ఇక మిగతా పక్కన పెట్టండి. ఇల్లు, కారు, బండి అవన్నీ దేవుడు మనకి ఇచ్చేయి. దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చేయి. రాసుకోండి ఉపమానం, రాసుకోండి ఉపమానం. కలెక్టర్ గారి పిల్లలు, ముఖ్యమంత్రి గారి పిల్లలు వాళ్ళతో రోజు మాట్లాడతారా, నెలకోసారి మాట్లాడతారా? చెప్పండి మీరు, చెప్పు మంది. రోజు మాట్లాడతారు, నెలకోసారి తప్పు. రోజు మాట్లాడతారు. చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఆవిడ కలెక్టర్ అయితే మా నాన్న కలెక్టర్ అని మాట్లాడకూడదని ఉంటుందా? ఒరే నాన్న అంటారు కొంతమంది, వచ్చి అమ్మ అంటారు కలెక్టర్ అనుకోండి. ఎందుకని? అదంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మనకు ముఖ్యమంత్రి, ఆయన వస్తుంటే మన దొరకని ఎట్లా అంటాం. వాళ్ళ పిల్లలు అయితే డాడీ అది ఎత్తుకురా, ఇది ఎత్తుకురా అంటారు. డాడీ కొంచెం ఆ పెన్నిటి ఇచ్చి అట్టేలు. మనం ఎవరు పిల్లలు? రారాజు దేవుని పిల్లలు. మనకి దేవుడు ఆ అధికారులు పిల్లల కంటే దేవుడు మనకి ఎక్కువ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు దేవదూతలు మన దగ్గరికి పంపించి మన పనుల్లో, ప్రయాణాల్లో, పరిచర్యలో ఆయన గొప్పగా మనకి చేస్తారు. మనకేమైనా అర్థమై సాగు. ఆలయ మార్పు, ఆలయ కలెక్టర్, ఆలయ పోలీస్ ఆఫీసర్. ఆయన నీ గొప్పలేక నీ తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గొప్పగా తగిన సమయం అందు హెచ్చిస్తాడు. వాళ్ళకుండదండి.
అందుకని ప్రియులారా, ఒక కలెక్టర్ గారి పిల్లలు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో వారి కుటుంబంలో జోకులతో సరదాలతో ఎలా ఉంటారు, మనము కూడా భూమి మీద సమాధానంతో సంతోషంతో సిద్ధపడగలిగి ఆయనతో మనం కొనసాగుతా ఉంటే ఆయన మనకేం చేస్తాడో తెలుసా? అనుదినం మనతో మాట్లాడతాడు. నూతన వాత్సల్యతతో, నూతనమైన కృపలతో, నూతనమైన మాటలతో ఆయన మనతో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ ఎక్కడాగే మనము మత్తయి రాసిన సువార్త 24:44 ఏ గడిలో నేను వస్తానో తెలియదు కనుక, ఎందుకని తండ్రి పర్మిషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్ప. మనిషి కుమారుడిగా రావడానికి ఎలా తండ్రి పర్మిషన్ ఇచ్చాడో, అలాగే పరిశుద్ధ సంఘం కోసం ప్రభు రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు? తండ్రి అయినా దేవుడు. కుమారుని ఇష్టం లేదు. ఎందుకని? కుమారుడు ఈ లోకంలో లేడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడిచానా, కొడుకుడి పాల్చానా, పరలోకమందు ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అది చేసేటటువంటి విధేయత కలిగిన దేవునికి ఇష్టమైన కుమారుడు. ఒక్కసారి లూకా రాసినటువంటి సువార్త 12:40 చదవండి. ఆయన ఎందుకు నేను ఎప్పుడు వస్తానో తెలియదంటే మీరు అర్థం చేసుకోవటానికి ఒక దొంగోడు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఆయన మీరు అనుకొనని గడియలో కొంచెం పైకి వెళ్ళి చదివితే 1-2 వాక్యాలు, దొంగ ఏ గడియలో వస్తాడో ఇంటికి. ఇప్పుడు దొంగడు వచ్చిన సమయం తెలియదు, తెలియవాడు ఏం చేస్తాడంట? కళ్ళు కడుక్కొని లేకపోతే కోట చేసుకొని కర్ర పట్టుకొని నలుగురిని పిలుచుకొని సిద్ధంగా దొంగడు చెప్పిపోతాడా? ఎవరింటికి చెప్పొచ్చాడా? కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన ఎందుకు సిద్ధపడి ఉండమంటున్నాడు చూసారా? చూడండి, ఎలక్షన్ కి సిద్ధం. ఎలక్షన్ కి సిద్ధం ఏం జరుగుతుంది? ఏ ఓట్లు పట్టుకొని అలా క్యాన్వాస్, బ్యానర్లు, అది ఇది ఎలక్షన్ పెట్లు, దానికి సంబంధించిన బూతులు, దానికి సంబంధించిన డ్యూటీకి వేసే వాళ్ళకి సిద్ధపాటు, ఇదంతా సిద్ధము లేకుండా ఏది జరగటానికి భూమి మీద లేదు. అర్థమైందా? అందుకని బడికి వెళ్ళే పిల్లవాడు మొదలుకొని గొప్ప ఉద్యోగస్తుల వరకు, పసి పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా సిద్ధపాటు లేకుండా ఏమీ ప్రయాణం లేదు. అందుకని దొంగోడు ఏ గడిలో ఇంట్లోకి వస్తాడు, యజమానుడికి తెలిస్తే కాపు రాసుకుంటాడు. కనుక దేవుని రాకడ, మనిషి కుమారుడు రాకడ అలాగే ఉండిందంట. అందుకని నిన్ను సిద్ధపడమంటూ ఉన్నాడు. అందుకని ఎందుకయ్యా అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు అంట సిద్ధపడే వాళ్ళకే వస్తాడు. దేవుడు ఎవరింటికి వస్తాడు? సేవకుడు వస్తే బాగుండే బాగా, సేవకురాలు వస్తే బాగుండే ఎవరు ఆలోచన చేస్తారో వాళ్ళకే ప్రేరేపించి తీసుకెళ్తారు. ఆ దినాల్లో చూడండి 8 లూకా రాసిన సువార్త 8:42 12 సంవత్సరాలు మంచి ఈడు కలిగినటువంటి పిల్ల సావటానికి సిద్ధమై ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఆయనను బతిమలాడుతా ఉంది. చూసారా? మనోళ్ళైతే ఏమంటారు, కత్తి తులసి నీళ్ళు పోయిందే, కత్తి తలకాడ బయలు పెట్టండి, శుభ్రంగా ప్రయాణం పోయింది. తల్లి ప్రేమ చూడండి, చదవమా. ఇంచుమించు 12 ఈడు గల తనకొక్కతే కుమార్తె సిద్ధముగా సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా
జన సమూహం వాళ్ళ ఇంటికి వెళ్తుంటే గుంపులు గుంపులు ఆయన మీద చూసారా? ఎందుకని ఆలోచించాలి మీరు. సావసిద్ధమైన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, మన ఇంట్లో బిర్యానీ ఉంది, మన ఉద్యోగస్తులు మంచి కుర్చీ ఉంది, అది ఉంది, మన ఇంటికి వస్తే బాబులు చూసారా? నువ్వు అడగలేదుగా. చూడండి, ఆరాధనలో కూడా నా మీదికి రయ్యా, నన్ను తాకయ్యా, నీ హస్తముతో నన్ను తాకయ్యా, నీ గాయపడినటువంటి హస్తముతో తాకయ్యా అని అదాల్సిన బాధ్యత అనుకోండి. నువ్వు తాకాలయ్యా, నువ్వు స్పందించాలయ్యా, నన్ను నింపాలయ్యా అని మనం అడుగుతా ఉంటే, ఎందుకని ఇక్కడ 12 ఏళ్ళు వయసు కలిగినటువంటి తన కూతురు సావసిద్ధమైనప్పుడు తల్లిని బతిమలాడతావు, అయ్యా ఒక్కగానొక్క వెళ్ళలేదా? మరణమైన మంచి భోజనానికైనా ఆయనను పిలిస్తే ఆయన వెళతాడు. పిలవటం ఎవరి పని? మన పని. తలుపు తీయటం ఎవరి పని? మన పని. హృదయం అనే తలుపు తెలిస్తే, నోరు తెలిసి ఆయన్ని పిలిస్తే ఆయన అట్ట పిలిచావు, ఎట్ట పిలిచావు అని నీ మీద నెపములు ఎంచువాడు. నువ్వు ఎలా పిలిచినా సరే వినబడితే చాలు ఆయన వచ్చేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత చిన్న చిన్న వాటికి భయపడక చూసారండి లూకా రాసినటువంటి సువార్త 22:33 చాలా విలువైన మాట. చూడండి, చెప్పలేదు, చాలా విలువైన మాట. మనం అన్ని బాగున్నప్పుడు అంటాం, ఏమండి నాకు భయం, అటు తీసుకుపోతే ఆయన పాతగా అడగపోతావు. చూసారా? రోగం వచ్చినప్పుడు ఈ రోగం ఆయన తీసుకెళ్తే బాగుండేది పోతాను అమ్మో, అప్పుడు బతకాలి పాకం చేయి, ఏం చేయాలి నేను బతకాలి పాకం చేయి. చూసారా? ఏసన్న నాకు చెప్పాడు, నేను ద్వారంలో సేవ చేసినప్పుడు ఒక ఆమెకి కళ్ళు కనపడలేదు. ఆమె కోసం ఏసన్న గారు బాగా ప్రార్థన చేస్తే ఆమె కళ్ళు కాస్త మస్క తగ్గి తేటగా కనపడుతుంది. ఒకనొక రోజున విష్టికి వెళ్తే చక్కగా పాటలు పెట్టి వరండాలు పెట్టుకొని కన్ను ఆరుకొని చదువుతున్న దేశాన్ని కామలేదు. అప్పుడు దేశాన్ని అనుకున్నారంట, ప్రసంగంలో కూడా చెప్పాడు కాసాడు. అప్పుడు నేనే కళ్ళు పెట్టి ఆటగా కనపడటానికి టీవీ చూసుకోవడానికి కావాలని చేయమంది, నేను బైబిల్ చదువుకోవటానికో మందిరానికి నడిచి రావడానికి పోవటానికి అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను ఆ దేశం. చూసారండి? అందుకని మనము చేసేటటువంటి కొన్ని ప్రార్థనలు అప్పటి నుంచి ఏసన్న గారు ఇట్లా నేర్చుకున్నాడు. విషయం ఏదో చెప్పి ప్రార్థన చేస్తాం, విషయం చెప్పలేదు సద్దరు అటు పోయి మళ్ళీ ఇటు వస్తా వరుస తిరిగి అని చేసుకుంటూ పోతా ఉంటాడు. విషయం ఎంతో చెప్పాలి. నేను కూడా సభలు ఏం చేస్తానంటే నెలకొండ వచ్చి నుంచున్నారు అనుకో, అసలు ఏది పెళ్లి కోసం అన్నాను కాదు, మరేంటి విషయం ఏంటో చెప్పు, ఏంటి ప్రార్థన అంశం ఏంటి? ఎందుకని అపొస్తలుల పాదాల దగ్గర 266 ప్రార్థనలు నేర్చుకున్నాం. కళ్ళు కోసం, ఒళ్ళు కోసం, కిడ్నీల కోసం, లివర్ కోసం, అధికారుల కోసం, మెడిక్ కోసం, జుట్టు ఊడిపోతానికి, జుట్టు పెరగటానికి. చూసారా? 266 ప్రార్థనలు ప్రవక్తల దగ్గర నేర్చుకున్నాం. ప్రార్థన అంటే దీవించి ఆశీర్వదించి కాదు. ఒక్కొక్కరు చూడండి, అమ్మా ప్రార్థన చేయమన్నాం అనుకో, ఉప్పు పొయ్యి మీద పెట్టేవయ్యా, చింత పుచ్చుకోయాలయ్యా, ఉడకాలయ్యా, వండుకోవాలి. ఇవన్నీ ప్రార్థన అంటే ఎంతసేపు చేసేవన్నది కాదు, యేసయ్యకి వినటానికి ఇష్టంగా ఉండాలి.
నిమిషం చేయి, 6 నిమిషం చేయి. నీకు మైక్ ఇస్తే ఓడక అక్కడక్కడే తిరిగి చిక్కు రైలు బండిలాగా షంటింగ్ బండిలాగా సూత్రమయ్యా, అజ్జయ్యా, ఇజ్జయ్యా. ఈ ప్రార్థన కాదు. అంశం ఏంటి? ప్రార్థన, దానికి తగిన ప్రార్థన వచ్చేసి, వాక్యం కొరకు ప్రార్థన, దానికి తగిన ప్రార్థన, ఆరాధన కొరకు ప్రార్థన, సాక్ష్యముల కొరకు ప్రార్థన, దానికి తగిన ప్రార్థన చేయి. ప్రార్థన అంటే యేసయ్యా నీకు వందనాలు, నీకు శుద్ధులయ్యా, నాకు స్తోత్రాలయ్యా, నీకు ఆత్రమయ్యా, నాకు స్తోత్రమయ్యా. ఇది కాదు ప్రార్థన. సందర్భం ఏమిటి, సమయం ఏమిటి, ప్రార్థన ఎందుకు చేయాలి, నీ అవసరత ఏంటి? అర్థమైందా? ప్రార్థన అవసరత ఏంటి నువ్వు చెప్పాలి. దైవజనుడయ్యా నాకు ఈ బాధ, నాకు ఈ శ్రమ చెప్తే దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ లేఖనాన్ని దైవజనుడికి దింపుతాడు. అప్పుడు ఆ లేఖన భాగంలో ఉన్న శక్తి నిన్ను బలపరిచింది. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, అయ్యా ఎవరి పేరు పేతురు గారు అన్ని బాగున్నప్పుడు ఎవరిని వినాలి, మీరంతా కాళ్ళు చేతులు బాగుండి పొట్ల బోధకుండా బాగున్నప్పుడు నాకేమి నేను అన్ని చేస్తానండి, అట్టాకండి ఇట్టాకండి అంటారు. చూసారా? యేసయ్య అన్నాడు, ఓ దుడుగు పేతురా, నువ్వు ఎట్లాగే చెప్తావు, నాతో జైల్లోకి వస్తానంటావు, సరిపోతానంటావు, నీ బతుకని నాకు తెలుసులే, నేను తెలియనని ముమ్మారు అబద్ధం చెప్తావు. నేనైతే ఏం చెప్తాను తెలుసా, నీతో అట్ట చేస్తావు, ఇట్ట చేస్తావు, అట్టుంటావు, ఎట్టుంటావు, సేవ చేస్తావు అన్నాడు. నా మీద 3 సార్లు అబద్ధాలు చెప్పుకుంటుంటే సార్. చదవండి ఆ మాట, చదవండి 22 లూకా 33 అట్లైన్ చేసుకోండి. చాలా గొప్ప మాట ఇది. చదవమా. అయితే అతడు, ప్రభువా ఆయా జైల్లో కొత్త నీతో చూడని పేతురు పడాయి, అయ్యా నీతో పాటు మరణిస్తానయ్యా. ఏదంట? దీనికి నేను యేసయ్య అంటున్నాడు, చదువు. ఆయన నాకు కూడా చాలా మంది తెగ చెప్పారు, అట్ట చేద్దాం, ఇట్ట చేద్దాం, అదట్ట ఇదిట్ట, అదట్ట ఇదిట్ట అన్నప్పుడు దేవుడు ఏదన్నా బయటపరిచినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అంటాను అనుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే బాగున్నప్పుడు మనము మాట్లాడుతూ కానీ మంచిది కాదు. సంఘములోనైనా ఎక్కడైనా సరే చూడండి, 1, 2, 3. ఇప్పుడు ఏం చెప్పాడు అయ్యారు? 2 చెప్పాడు. 3వ దానికి ఏం చేశాడు దేవుడు? పేతురా, ఎందుకు పేతురా, నేను తెలియదని ప్రభువా నా పెళ్ళాన్ని పెట్టా, నా ఆస్తి ఇచ్చా, నా వాడు నమ్మి నీ సేవ కొరకు ఇచ్చా, నాకు తెలియని మరి కంటే నువ్వేం ఇచ్చి సావలేదు లేదు పేతురా. మాకు తెలియని మరియా దేవుని సేవ కొరకు ఇచ్చినంత కానుక బైబిల్లో ఎవరెవలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రతి దానికి కానుక ఇచ్చేది. చూసారా? మనోళ్ళు గొప్ప సంఘం. ఈస్టర్ పండుగ కానుకూడదు, క్రిస్మస్ పండుగ కానుకూడదు, సమాధి పండుగ కానుకూడదు, పలారం ఉండదు. మనలాంటి మంచి సంఘం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది నీళ్ళలో కనుకొచ్చే పానకం మాత్రం గుడ్ ఫ్రైడే రోజు తాగిన వాళ్ళకి తాగినందుకు ఏడ చూసినా బిందులే. ఎందుకని నీళ్ళలో బెల్లం కలుపుకురాను కదా అది. ఆదివారం నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆదివారం నాడు ప్రభుకి నువ్వేమైనా తేలేకపోతే దేవుడు నీకేమీ లేడు. బైబిల్లో రాశారు, పరిశుద్ధ ఆదివారం నాడు నాకు ఒక పండు దేవా, నాకు ఒక కానుక ఇవా, దానికి పరిశుద్ధమని నేను పేరు పెట్టాను కదా అని ప్రభు చెప్పాడు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? అందరు
చర్చిల్లో సంచులు పడతారు. మన పాస్ గారికి కారు వేసుకొని తిరుగుతున్నాడు, బండి డబ్బులు బాగుంది, కాలు ప్రకటన ఏం లేదు. ఏస్తే అర్థం లేకపోలేదంటో ప్రార్థన అయినా తిరుగుంటే లేకపోతే ఆ తెచ్చి కూడా లైన్లో పెడి త్వరగా వెనక్కి ఎత్తుకొని, నేను వాడు చెప్తున్నా, ఆదివారం నాడు ప్రభుకి నువ్వు ఏదైనా ఒట్టి చేతులతో మందిరానికి వచ్చి ఒట్టి చేతులతో తిరిగి అనుకునే కానీ దేవుని ఆశీర్వాదం అనేది నీకు తగలకుండా దేవుడు చేస్తాడు. నేను కాదండి, నేను అనుకుంటే కానుక పడతానుగా. నేనైతే ఏం చేస్తానండి, కానుక పడతానుగా. లేకపోతే అందరిలాగా ఇక్కడ స్కూల్ పెట్టి ఎలా మా పొలమా లైన్లోకి రండి అంటే మీరు అందరు శుభ్రంగా ఇదిగో కానుక మర్చిపోయించాను, పక్కన అడిగైనా అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, నా మీద కోపడతాడు. నాకేది తప్పని. అందుకని దేవుని యొక్క నామము పేరట దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. మరొకసారి చదువమ్మా. ఆయనతో అనగా ఆయన పేతురు ఇప్పుడు దేవుడు చెప్పింది జరిగిందా, పేతురు చెప్పింది జరిగిందా? పేతురు ఏమన్నాడు, నిన్ను వాళ్ళు జైల్లో పెడతాను, నేను జైలు కాడుకొస్తా, నిన్ను వాళ్ళు చంపితే నీతో పాటు చచ్చిపోతా అన్నాడు. పోపించాడు, కోటి మీకు ముందు పాడాడు, దిగుతో పంపలే ఉంటాయి చలి మంటల కాడికి. నేను ఎరగనని నాకెళ్ళి చూడాలి, నేను ఎరగనని ముమ్మారు చెప్తాను. దేవుడు చెప్పిందే జరిగింది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-14 చూడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తాడంట. మీ దగ్గరికి వస్తున్నా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-14. ఇదిగో ఈ 3వసారి ఎన్నోసారి అంట, 1వసారి 2వసారి రాయలేదేంది, క్షమించాడు. మీకు ఎప్పుడు నేను చెప్తాను, పెద్ద తప్పులు 2 సార్లు దేవుడు. ఇక 3వసారి వచ్చాడంటే ఆయన ఏం చెప్తాడో. అందుకని దేవుని యొక్క నామం పేరట అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మాట చదువుదాం. అపొస్తలుల కార్యములు 10 చదువుదాం. అతడు మిక్కిలి ఆకలిగొని ఏం చేస్తున్నారంట, చాలా జాగ్రత్త. ఇందులో 3 మర్మాలు బయటికి తీసుకొస్తారు పరిశుద్ధాలు. మొదటిది ఏంటి, ఆయన మిక్కిలి ఆకలి కనుక. ఆయనకు ఆకలి అయ్యే సమయానికి ఇంట్లో ఏం లేదు, భోజనము. ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇక అప్పుడు సిద్ధం చేస్తున్నారు. మాకు హోసన్న మందిరం ఉండవల్లిలో నేను అసిస్టెంట్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఈ ఆదివారం నాడు మాకు భోజనాలు ఎప్పుడు పెట్టేవాళ్ళో తెలుసా? ప్రార్థన అయిపోయి ఎన్నో నాటి వెళ్ళిన తర్వాత అప్పుడు పాసం గారు వంట మొదలు పెట్టేది. వంటవాళ్ళు 9 మంది ఉన్నారా, 8 మంది ఉన్నారా, పొరుగురు విశ్వాసులు. నాకెలేదు నిద్రపోవాలా. ఏం చేసేది, పాసం గారు ఏం చేసేదని చెప్తున్నా, నిద్రపోయే గుండెలో నింపుతున్నా చెప్తున్నా. హాస్పిటల్ వేసుకొచ్చిన కమ్మగా నిద్రపోవటం కాదు, గుండెలో నింపొస్తుంది. ఆపేద్దామంటే ఇక్కడ 2-3 వాక్యాలు ఉన్నాయి. రేపు నా నొప్పికి నా బాధకి నీకు లెక్క చెప్తాడు. ఇంట్లో ఉంటే నిద్ర పడదు, ఏడకొస్తే కూర్చోలేవు. అట్లా వచ్చింది పరిస్థితి. ఎందుకంటే గంటల తరబడి మనం ఆరాధన చేయట్లా, ప్రార్థన చేయట్లా.
ఒక 10 నిమిషాలు అయితే అన్ని సర్వేసి వెళ్ళిపోతారు కాదు, వాళ్ళు దగ్గర పెట్టుకోలేనండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? ఏం చెప్తున్నాను చెప్పాలి? ఏం చెప్తున్నాను? ఆయనకేమో దైవజనుడికి ఆకలి అవుతుంది, వీళ్ళు వెళ్ళేమో భోజనం అయినాక అదే ప్రార్థనైనా పంట మొదలు పెట్టారు. ఈయనకేమో ఆకలి, ఉపవాసం ఉన్నాడు కదా, నాకు ఆడతాడు. సరే అమ్మా మీరు మంచి భక్తులమ్మా, సరే మీరు వండండి అని ఈయన మేడ మీదకి ఎక్కితే అక్కడ దుప్పటి దిగింది. ఈ చేపలు తిను, అవి తిను, ఈ తినంటే నాకు వద్దయా, నాకు వద్దు. ఎవరింటికి వచ్చి ప్రార్థన చేసానో వాళ్ళే పెట్టాలి. ఎప్పుడు పెడతారో పెట్టాలి. నువ్వు పంపించి నాకు వద్దని బొమ్మని చెప్పిన తర్వాత ఒకటి ఏర్పడి మనమైతే ఆ ఇంటి వాళ్ళు ఇప్పుడు దాకా కూర్చోబెట్టుకుని ఏం పెట్టలేదు. మేము ఇంటి పెట్టు. దేవుని సేవకురాలు అడిగి తీసుకునేది, అడిగి తినేది పొరపాటున దేవుని చిత్తము కాదు. విశ్వాసులు ప్రేరేపించబడాలి, సేవకుడు తృప్తిపరచబడాలి. అందుకని మళ్ళీ ఒకసారి 10-18 ఇంకో వాక్యం. చాలు అంతే. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9:4 చదవండి. 9:4 మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని. అందరూ నాకెళ్ళే చూడండి. నేను మీరు ఎంతమంది వచ్చినా నాకు దేవుడు చెప్పిన వాక్యాలన్నీ మిమ్మల్ని వినండి, కొనండి, ఆలస్యంగా రావద్దు అని చెప్పేది ఎందుకు అనుకున్నారు? మీ మూల నేను నరకానికి పోవాల్సి వస్తుంది. నాకెందుకు నరకం? మీ మూలాగా మీరు పోతే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను సిగ్గుపరచబడకూడదు, మీరు సిగ్గుపరచబడకూడదని నా అంతటి వారు విశ్వాసం అవ్వాలనే ఈ ప్రయాస, ఈ క్రమాలు. చూసారా? ఎవరైనా ఏం చేస్తారు? అసలు మీకు 2 గంటల ఆపరేషన్ జరిగిన మనిషి ఆసుపత్రికి మీరు వచ్చినప్పుడు రక్తం వంగి నిండా అట్లా మరకలు, ఖండాలు, నర్సులు, డాక్టర్లు వచ్చి నాకే ఒకలాంటి ఆశ్చర్యం. నేనే నా ప్రతి క్రమంలో ఇట్లా నిలబడి గంట వాకింగ్ మధ్యాహ్నం ఒక ఆమెతో చెప్పాను, నాకు దేవుడు ఏ మాత్రం కూడా నొప్పి, బాధ అనేది తెలియకుండా నేనెంత కంగారు పడ్డానో, నేనెంత దిగులు పడ్డానో, ఎంతమంది ప్రార్థన చేశారో, నేనెంత ప్రార్థన చేసుకున్నానో అది వ్యర్థము కాకుండానట్లు ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళేది మొదలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి కారులో కూర్చునేంతవరకు, ఇంటికి వచ్చేంతవరకు, ఇంటికాడ ప్రసంగం ఆయన అరిచేతుల్లోనే ఈ రోజు వరకు నన్ను మోసుకొని వచ్చాడు. చూసారా? వేరు వాళ్ళకి శనివారం వాకింగ్ చేస్తారా? అప్పుడు ఆపరేషన్ జరిగి 3 రోజులు. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతే. ఆసుపత్రి నుంచి ఏదైనా బాగాపోతే వస్తాను, అది చేయొద్దంటారు. కానీ నా దేవుడు నాలో ఉన్న షుగర్, బీపీ, గ్యాస్ ఎప్పుడు నార్మల్ గా ఉంచుతూ వస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? చాలా మంది అంటారు, మీ షుగర్ ఉందంటే షుగర్ లేనట్టే ఉన్నానండి. నువ్వు
పంచదార పోయింది తినేదా? షుగర్ లేనట్టే అవునా? అడ్డమైన గడి తింటే షుగర్ ఎట్లా తగ్గిందంటే ఎవరైనా పాయసం పెట్టారు గుట్టుక్కల మీదతో, ఎవరైనా కేక్ ఇచ్చారా గుట్టుక్కల మీదతో, ఇంకెవరు ఏదైనా ఇచ్చారా గుట్టుక్కలు తింటాం, ఇంకోళ్ళు ఎవరైనా జాంగిరి తింటా పెట్టారు గుట్టుక్కలు తింటాం. ఎట్లా తగ్గిందండి? షుగర్ తగ్గాలంటే పంచదార బ్రహ్మంత దూరంలో పెట్టుకొని చూసుకుంటూ ఆగిపోవాలి. అది చూసారా? స్పీడ్ తినేటప్పుడు ఎవరు కొనిపెట్ల, ఎవరైనా కలిగితే నాకు షుగర్ లేనట్టు అది జిలేబీ తిన్నామన్నా చూడండి ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమిటంటామా? మీరు సిగ్గుపడకూడదు, నేను సిగ్గుపడకూడదు. ఎందుకో తెలుసా? మీరు సిగ్గుపడ్డారనుకో మిమ్మల్ని అందరినీ నేను పరలోకంలో దేవుడు ఆడుతుంటే జరిగిన కానీ అడుగుతుంది. ఏమో ఉదయం సంధ్యాకి సిద్ధపడలేదు అనుకో, నేను అక్కడ దేవుడు ఆడితే పర్లేదు. ఆ గిట్టేదేదో కొట్టేదేదో ఎక్కడే కొట్టి సరిగ్గా దేని ద్వారా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. మీరు కూడా అనుకుంటున్నారేమో, రానోళ్ళు కూడా చెప్పండి, ఈ వాక్యం చూపించండి. అక్కడ రాత్రి నువ్వు రాలేదు, మరి ఇక్కడ రాత్రి నువ్వు రాలేదు, అక్కడ కనపడవేమో. చూసారా? కనపడవేమో. ఎవరైతే కొద్దిగా పర్వాలేదు భక్తులు బాగవుతున్నారు అనుకుంటారో సాధారణ వాళ్ళను లటక్కం దొరుకుతుందండి. మీరు అనుకుంటున్నారు కదా చర్చికి వెళ్ళకపోతే ఏం అవ్వలేదు, పాస్ గారికి నష్టం, నాకేమి నష్టం లేదు. ఎందుకో తెలుసా? నష్టము నీకు, కష్టం వచ్చేది నీకు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయమని వచ్చినా నేను చేసిన దానికి జవాబు పంపించడు ఆయన. ఎందుకని? బలహీనతలో మీ కొరకు ఆ రీతిగా నా కుమారుణ్ణి నేను ఆహారం భోజనం చూడండి, ఆ మాట కూడా చదువుతున్నారు. చూడండి, యెషయా గ్రంథం 21:5. యెషయా గ్రంథం 21:5. యెషయా గ్రంథం 21:5. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, నివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. లేచి చాలు. ఏమంటున్నాడండి? ఎవరంట? మీరేనా సాపలేకపోతే? ఆత్మీయ ఆహారం కోసం మేమేమి సిద్ధపరుస్తున్నాం? వాళ్ళని సాపలు తివాసీని, ఆ వెనకమాలు ఉండే తివాసీలు, దాని కింద గంట కింద వీటన్నిటినీ ఆత్మీయ ఆహార భోజనం కోసం సిద్ధపరచు. చదువు మళ్ళీ అంటారు, వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, నివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి ఏంటంట? కేడం అంటే ఏంది? పైన ఉండేది ఏంటి? అలా చూసారా? నీ తలకు నూనె తక్కువ చేసుకో అంటే అభిషేకం. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా చూడండి, అపొస్తలుల కార్యం 21:13 చదవండి. అపొస్తలుల కార్యములు 21:13 చదవండి. అపొస్తలుల కార్యం. పౌలు నువ్వెందుకు మీరు ఏడ్చి
ఆ, నేనైతే నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము ఆ, యెరూషలేములో ఆ, బంధింపబడుటకు మాత్రమే గాక ఆ, చనిపోవుటకును ఆ. సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చాలు. పౌలు గారు దేనికి సిద్ధమంట? యెరూషలేము బందీకి గాని చనిపోతారు. యేసు ప్రభు అంత ముందర ఏం చెప్పాడు? యేసు ప్రభు అంత ముందర నేను యెరూషలేముకి వెళ్తూ ఉన్నా, నేను చనిపోవటానికైనా బందీగా ఉండటానికైనా. పౌలు ఏమన్నాడు? నువ్వు శరణలోకి వెళ్ళినా, నువ్వు మరణంలోకి వెళ్ళినా నేను వస్తానన్నాడు. చూసారా? పౌలు గారు అదే చెప్తున్నాడు. చూడండి, మీరు ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవునితో నడవలేరో అప్పుడు దైవజనుడి గుండెలంట ఏమవుతాయంట? చెప్పండి, రాసుకోండి ఉపమానం. మీరు దైవజనుడిని బాధ పెడితే మీ మొగుడు, మీ పిల్లలో, మీ పిల్లలో మిమ్మల్ని గుండెలు పగిలేటట్లుగా ఏడిపిస్తారు. కింద రాస్తారు పుట్లైన్లో. మళ్ళీ చదవమా మాట రెఫరెన్స్. పౌలు ఎందుకు ఇంకొంచెం పైకి వెళ్ళి చదువు. ఈ మాట విన్నప్పుడు ఆ, మేమును అప్పటి వారును ఆ, యెరూషలేమునకు వెళ్ళవద్దని ఆ. అతని బతిమాలుకొంటిమి గాని యెరూషలేముకి వెళ్ళవద్దని బతిమాలుకుంటాము గాని పౌలు ఎందుకు ఆ, మీరు ఏడ్చి మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసలేరేరా? ఆ, నేనైతే నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము ఆ. యెరూషలేములో యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చూసారా? ఆ, 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 ఆ. చాలు. ప్రభు చిత్తానికి దైవజనుని ఎప్పుడు అప్పగించాలి. చూడండి, ఇక్కడ మనము యెరూషలేము యాత్ర సరిగా చేయకుండా ఇల్లు పౌలు గారికి నేను వెళ్తున్నాను, మిమ్మల్ని వదిలిపెట్టి మరణమైన శరణమైన ఇక నాకు యెరూషలేము ఉంటాయా, వెళ్ళడానికి నేను మాతో ఉన్నానయ్యా, మా ఇంట్లో ఉన్నాయా, మాతో ఉన్నాయా అంటున్నారు. పైగా ఇక మున్సిపాలిటీ కుళాయి ఇప్పారు. ఏమి ఇప్పారు? ఇళ్లలో పంపులు అయితే సుఖపోతుంటే అరే సమాచారం నీరు పోతుంది కట్టే అంటారు. మున్సిపాలిటీ పంపు అయితే చెప్పలేదు, మీరందరూ పట్టుకోరా. ఇక ఆ పంపు ఎవరు కట్టారు? మున్సిపాలిటీ పంపులు. నీటిని వృధా చేస్తే నీళ్ల కొరత చూసారా? నీటి కొరత అదంతా చూపిస్తారు. పారినికి నీళ్లు లేవు, ఏనాడే పారినికి నీళ్లు లేవు, తాడి పంటకు నీళ్లు లేవు, శాఖమూరుకు నీళ్లు లేవు, ఐనేరుకు నీళ్లు లేవు. నీరు పంటలో మాత్రం ఎండాకాలం వానాకాలం సమృద్ధిగా నీళ్లు ఉంటాయి. అందరూ బళ్ళు వేసుకొచ్చి కాళ్ళతో నీరు కొండ నుంచి నీళ్లు మోసుకెళ్ళేవారు. అలాంటి నీరు కొండలు శిబిరం వచ్చి నీరు వాడుకున్నట్టు రైలు కాడికిలో కారబీది తెలుసుకోను, వాల్మీకి నగరంలో కారబీది తెలుసుకోను. నీళ్ల విలువ నీరు కొండలకు తెలిపాడు శిబిరం పెట్టి దేవుడు. అప్పుడేం లేదు, పంపులతో పల్లె బాయిలు దొడుకొచ్చుకుంటారు. సగం కాపులేడుగా పడమేయటం. అరే వాళ్ళు తెచ్చుకున్నారు, మనం కూడా తెచ్చుకున్నాం, పని పోటీ ఏమున్నాయి. వాళ్ళు చదవచ్చుగా, వాళ్ళు కాపుడి వీళ్ళు కాపులాడటం, వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటే వీళ్ళు నీళ్ళు తెచ్చుకోవటం, వాళ్ళు గేదెలు కొనుక్కుంటే వీళ్ళు గేదెలు కడుక్కోవటం. గుర్తుపెట్టుకోండి, ఏది దేవుడిచ్చిన దాన్ని మనం సరిగ్గా కాపాడుకోలేమో దాని విలువ తెలిసేటట్లుగా దేవుడు మనకి చేస్తాడు. చూడండి, నేను ఈ ప్రాంతంలో దేవుడు సువార్త చెప్పమన్నాలో చెప్తాను. చూడండి రోమిలికి రాసిన పత్రిక 15వ వచనం 1వ అధ్యాయం రోమ. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ ప్రభు ఎన్నాళ్ళు ఉంచితే
అన్నాళ్ళు సువార్త చెప్తాను, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడ్డాను. వాళ్ళు వింటున్నారు, వీళ్ళు వింటున్నారు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అంటే చదువమ్మా 1:15 రోమా. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని నీతులు సిద్ధముగా ఏదైనా సరే సువార్త విషయంలో నేను సిగ్గుపడను. దేవుని పని ఆవరాల ఏమరాల లెక్క చూసేవాళ్ళు కాదు. మీరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటే చాలు నాకు అంతే. అందుకని సువార్త విషయంలో నేను దేవుని మాటలు చెప్పే విషయంలో ఆది నుండి ఇప్పుడు వరకు ఎప్పుడు సిగ్గుపడను, సిగ్గుపడటానికి ఇష్టపడను కూడా. ఎందుకని నేను సిగ్గుపడితే వరాలు ఆయన దాచేస్తాను. నేను సిగ్గుపడను కనుక వరాలు ఆయన సమృద్ధిగా నాకు ఇస్తాడు. దెయ్యం మీద, రోగం మీద, పెద్దల మీద, గ్రామాల మీద, పట్టణాల మీద, శీత శక్తుల మీద, అంధకార శక్తుల మీద ఆయన నాకు వరాలనే అధికారాన్ని ఇచ్చి బలపరుస్తాడు. అందుకని సువార్త విషయంలో నేను సిగ్గుపడివాడను కాను. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:12 ఈ 2 రెఫరెన్స్ చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:12 చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త చదువు. కాబట్టి మీరు చూడండి, ఈ రోజు చెప్పిన సంగతులన్నీ తెలుసుకొని మీరు అంగీకరించిన యేసు ప్రభువునందు స్థిరపరచబడి ఉన్నాను. ఎల్లప్పుడూ చూడండి, మీరుకి మీ జీవితాల్లో ఆది నుండి దేవుడు చేసిన ఎన్ని రోజులు జ్ఞాపకం చెబుతున్నా మీకు. మీరు నా దగ్గరికి ప్రారంభంలో వచ్చినప్పుడు మీరు కాదు, ఏ కుటుంబం అయినా ఎలా వచ్చారు అన్ని జ్ఞాపకమైనా. ఒక్క కుటుంబాన్ని కూడా ఆగిన కుటుంబాలేమి, సాగుతున్న కుటుంబాలేమి, రాలేని కుటుంబాలేమి, వచ్చిన కుటుంబాలేమి, ఎవరు ఏ పరిస్థితిలో అంటుకట్టబడ్డారు అల్లెలు ప్రార్థన ఆ పరిస్థితులు ఏంటి, ఇప్పటి వరకు దేవుడు ఎన్ని చేశాడు, వాటన్నిటినీ నేను మీకు జ్ఞాపకం చేయగలను. అయితే నేను జ్ఞాపకం చేస్తే మీకు రాష్ట్రం వచ్చింది, కానీ దేవుడు అంటున్నాడు మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చదువు. యేసు ప్రభు నామములో అంగీకరించిన యేసు ప్రభునందు, సత్యమంటే యేసు ప్రభునందు స్థిరపరచబడి ఉన్నాను. ఎల్లప్పుడూ చూసారా, దైవజనుడు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే. కొంతమంది గుర్తుండకపోవచ్చు. నాకైతే మీరు ఏ ఆత్మనైనా నాకు చెప్పండి, ఫలానా కుటుంబం అయ్యా మన సంఘంలో ఆమె ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చింది, ఆమెకు దేవుడు ఏమేమి ఇచ్చాడు ఈ సంఘం ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క క్రమాల ద్వారా. చూసారా, చూడండి, పిల్లల మాట తల్లులు వినాలా, తల్లుల మాట పిల్లలు వినాలా? చెప్పాలి మీరు. తల్లుల మాట పిల్లలు వినాలా, పిల్లల మాట తల్లులు వినాలా? ఏ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరంటే, ఏ తల్లిదండ్రులు అయితే పాపాలు పిల్లల కళ్ళ ముందు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినరు. రాష్ట్రపతి ఇతరులకు చెప్తాను. అప్పుడు మీరు మంచివారుగా ఉండి మీ పిల్లల మాట వినకపోతే, మీరు కొడితే తిడితే మీ పిల్లలు మీకు లోపడతారు. తల్లిదండ్రులు ఉంగర చేతులు, సెకండాలు, ఇతరులతో పాపాలు ఇవన్నీ చేస్తా ఉంటే ఇప్పుడు తల్లి ఏం చేసింది, తండ్రి ఏం చేస్తాడు, అమ్మాయి నీకు చేయి, అమ్మాయి నీకు చేయి,
రేపు అమ్మాయికి ఏమైంది? వాసి మూట అయింది. అప్పుడు అయ్యో వెనక తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు. భయభక్తులు అనేవి, ధైర్య సాహస కార్యాలు అనేవి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి. చూసారండి? అందుకని దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. మీకు మాట చెప్తున్నా, శిబిరంలో భక్తులు అందరూ వస్తున్నారని చెప్తున్నా. 500 మంది చూస్తున్నారు లైవ్ లో, 40 మంది 42 ప్రతిరోజు చూస్తున్నారు. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసుకోండి ఎంతమంది చూస్తున్నారు. ఏంటి వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, అయ్యా మాకు ఒకరోజు సమయం ఇస్తారా, మా ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ఒకరోజు పిలిస్తే వస్తారా? కామెంట్ చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో చదువు మమ్మల్ని ఒకసారి. కాబట్టి మీరు ఆ. ఈ సంగతులను తెలుసుకొని ఆ. మీరు అంగీకరించిన సత్యమందు ఆ. స్థిరపరచబడి ఉన్నను. స్థిరపరిచి, సత్యం అంటే యేసు ప్రభువులో స్థిరపరచబడి వీటిని గూర్చి ఆ. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుటకు ఆ. సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ. నాకు సూచించిన ప్రకారము ఆ. నా గుడారమును ఆ త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నది. చూడండి, ఇప్పుడు గుడారం అంటే ఏంటి? శరీరం. చూసారా? తర్వాత సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు తప్ప తెల్లవారు వచ్చి రాత్రి ఏ వాక్యం చెప్పావు, నేను కాసేపు చెప్పంటే నేనేమంటాను ఫేస్బుక్ లో ఉంది చూసుకోకపోయాను. ఇదివరకు అయితే ఆయా వాక్యాలు చెప్పినట్టున్నానే అని అంటారు. మంచిది. ఆఖరిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 11:7. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:7. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:7. మీకు ఇది తెలిసిందే, ఇందులో ఒక మర్మం ఉంటుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11:7 చదవండి. విశ్వాసమును బట్టి చాలా జాగ్రత్త. సిద్ధపాటు అనేది దేన్ని బట్టట? విశ్వాసమును బట్టి. నోవాహు ఆ, ఇదివరకు చూడని సంగతులను గూర్చి ఆ. దేవుని చేత హెచ్చరింపబడి చూడండి, మీకు ఇన్ని విషయాలు బోధించడానికి కారణం ఏంటంటే నేను హెచ్చరించబడి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అడిగి చెప్ప, దేవునికి స్తోత్రం. అందుకని నేను హెచ్చరించబడుతున్నా. దేని ద్వారా? దేవుని వాక్యం, విశ్వాసము బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని మీరు అనుకుంటే మీరు మానుకొని వెళ్ళకాడుకోవచ్చు. నాకేమంటారు? ఇప్పుడు ఈ రాను అందరూ నేనే కొద్దిగా ఎందుకు రాలేదని అడగను. విశ్వాసులు క్రమములో చేరకపోవటమే అక్రమంలో చేర్చబడటం. అది చదువు మమ్మల్ని ఒకసారి. విశ్వాసమును బట్టి ఆ. నోవాహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి చూడండి, అదివరకు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై ఆ. తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ. ఒక ఓడను సిద్ధము చేసెను. ఆ అందువలన అతడు లోకము మీద ఆ. నిర్స్థాపన చేసి ఆ. విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఆ. వారసుడాయెను. చాలండి. అబ్రాహాము ఏమైనంత నోవాహు నీతికి వారసుడై. చూడండి, ఎప్పుడైనా మీకు తెలియని వాక్యం మందిరములు అందించబడతా ఉంటే మీకు సంతోషముగా ఉండాలి. నోవాహు విశ్వాసం బట్టి హెచ్చరించబడుతున్నాడు. ఇదిగో నోవాహు రేపు జరిగిపోతా ఉంది, ఇదిగో ఇది జరగబోతా ఉంది, ఇది జరగబోతా ఉందంటే సంతోషం ఉన్నాడు. కానీ
నాకే ఎందుకు చెబుతున్నావు ప్రభువా అని అలా. మీరైతే నన్ను అట్ట అన్నాడు, నన్ను ఎట్ట అన్నాడు. ప్రభువులో వచ్చేటప్పుడు తెలియదా? కొన్ని సంఘాలు అందుకు ఏం చేస్తారో తెలుసా? 3.5 సంవత్సరాలు మందిరానికి వస్తేనే బాప్తీసం ఇస్తారు. నేనైతే 3 రోజులు మందిరానికి వస్తే బాప్తీసం ఇస్తాను. కొన్ని సంఘాలు 3.5 సంవత్సరాలు మానకుండా మందిరానికి వెళ్తే కానీ ఎవరు. మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? 6.5 సంవత్సరాలు మానుకుంటారు. రక్షణ దేవుడిది. ఇంకా బాప్తిస్మము, నీతి, న్యాయములు దేవుడు. వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు పడితే సిద్ధమే, పొందాలి, నడుచుకోవాలి. అది దేవుని యొక్క అగ్ర స్థానము. నీతి దేవుడు ఈ సిద్ధము అనే వర్తమానాన్ని మీకిచ్చి మీరు ఆ రీతిగా సిద్ధపడి మీ హృదయాలని, మీ కుటుంబాలని మీరు సిద్ధపరచుకొని నీతికి, సత్యములకు వారసులగినట్లుగా అనుదినం జ్ఞాపకంలో ఉంచుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.